హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, సామ్సంగ్ కంపెనీ. ఇది ప్రాబ్లం అంటే దీని ఫ్రిడ్జ్ డోర్ పైన స్టిక్కర్ వేసి, అంటే స్టిక్కర్లు వేసి వీళ్ళు పెరికేస్తున్నారు అనమాట. అదేమైందంటే దాని పెయింట్తో పాటు మనకు లేపుకొని వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు మనం దానిపైన స్ప్రే పెయింట్ చేయబోతున్నాము. చేయక ముందు మనం ఆ పిడి అనేది ఇప్పేస్తున్నాం అనమాట. అంటే మనకు దీని డోర్ పైన మనకేం సిలుం పట్టలేదు, ఎక్కువ రెస్ట్ అలాంటివి ఏం లేదు, ఫ్రెష్గా నీట్గా ఉంది. కానీ పెయింట్ అయితే లేసిపోయింది అనమాట. సో నీట్గా మనం క్లీన్ చేసేసి ఆరిన తర్వాత మనం మెటాలిక్ సిల్వరు, ఇది వచ్చి మనం గన్ పెయింట్ చేస్తున్నాము. ఒకవేళ మనం మామూలు టిన్ పెయింట్ స్ప్రే అలాంటివి మనం చేయాలనుకుంటే మనకైతే ఒక టిన్ను ఉంటే దాదాపు సరిపోతుంది. లేదు 2 టిన్ను ఉన్నా కూడా ఒకవేళ వేస్ట్ అయినా కూడా మనం పర్ఫెక్ట్గా 2 కోటింగ్ కొట్టుకునే దానికి కూడా సరిపోతుంది అనమాట. మామూలు మనం స్ప్రే పెయింట్ చేస్తున్నాము అంటే కొంచెం ఆ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. గన్ పెయింట్ అనేది మనకు అసలు కొంచెం మామూలుగా పెయింటింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అది మనం అందరి ఇళ్ళల్లో కూడా మనకు ఉండదన్నమాట. స్ప్రే మామూలు టిన్ పెయింట్ అయితే మనకు మామూలుగా దొరికేటివి 150 రూపీస్ 300 లోపల ఉంటుంది మనకు ఒక టిన్ను తీసుకుంటే మనకు ఒక డోర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. లేదు స్టిక్కర్లు మొత్తం వేసుకోవాలనుకున్నా కూడా మనకు అవైలబుల్ ఉంది. మనం ఈ వీడియోలోనే మనం ప్రోడక్ట్ అనేది మనం ట్యాగ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ స్టిక్కర్లు కావాలన్నా లేదు స్ప్రే పెయింట్ కావాలన్నా కూడా మనకు ఆ వీడియోలోనే మనం ట్యాగ్ చేస్తున్నాము. దాంట్లో నుంచి మీరు డైరెక్ట్గా బై చేసుకోవచ్చు అనమాట. డోర్ వరకు మనం మొత్తం కొట్టేస్తాము. ఇప్పుడు ఆ పీడీకి వచ్చి మనం ఒక ఆపోజిట్ కలర్ మనం కొడితే కొంచెం నీట్గా ఉండదు అనేసి ఆ పీడీకి వచ్చి మనం బ్లాక్ వచ్చి కొడుతున్నాము. బ్లాక్ అనేది మామూలు స్ప్రే టిన్ను పెయింట్ అనమాట, స్ప్రే పెయింట్. అది కొట్టేసి 2 ఆరిన తర్వాత మనం ఫిక్స్ చేస్తే మనకు ఆ మెటాలిక్ సిల్వర్ పైన ఈ బ్లాక్ అనేది అట్టే బాగా మనకు ఎత్తి చూపిస్తుంది. సూపర్గా ఉంటుంది చూసేదానికి లుక్ అనమాట. ఈ మామూలుగా పిడి పైన ఉన్న క్యాప్ మనం ఇప్పేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఇప్పాలి. మనం కొంచెం హార్డ్గా మనం రఫ్గా తీస్తే మనం దాంట్లో ఉండే చిన్న చిన్న లాకులు ఉంటుంది, ప్రెస్సింగ్ లాకులు ఇరిగిపోయింది అంటే మనకు మళ్ళీ ఆడ నోరు తెలుసుకుని ఉంటుంది. మళ్ళీ ఫేక్ వేయడం అలాంటివన్నీ ఉంటుంది అనమాట. అలాంటి చిన్న చిన్న వర్క్ మనం చూసుకొని నీట్గా చేసుకునేస్తే మనకు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ బాగా నీట్గా సూపర్గా రెడీ అయిందనమాట. దీంతోపాటు ఒక స్టిక్కర్ మనం వేసేసిన తర్వాత స్టార్ రేటింగ్ స్టిక్కర్ చూడడానికి కొత్తది లాగా ఉంటుంది, కొత్తది కాదు కానీ నీట్గా చూడడానికి బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చి ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.